జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తన కార్యవర్గాన్ని సిద్ధం చేసుకున్నాడు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో కూడా మస్క్ కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే ఓ ప్రశ్న తెరపైకి వచ్చింది. రానున్న కాలంలో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా అనే డౌట్స్ వస్తున్నాయి. తాజాగా దీనిపై ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెసిడెంట్ కాలేరని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి ఆరిజోనాలో ఏర్పాటు చేసిన రిపబ్లికన్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ మస్క్ అంటూ డెమోక్రాట్లు చేస్తున్న విమర్శలపై ట్రంప్ స్పందించారు. మస్క్ అధ్యక్షుడు కాలేరని తాను చెప్పగలనని అన్నారు. ఆయన ఈ దేశంలో జన్మించలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత అయిన మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడై ఉండాలి. కాగా ట్రంప్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. రిపబ్లికన్ కాన్ఫరెన్స్ లో కాబోయే అధ్యక్షుడు మాట్లాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన టెస్లా అధినేత అద్భుతం అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ దగ్గరుండి ట్రంప్కు సంపూర్ణ మద్దతు అందించాడు. స్వయంగా ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తన పాలకవర్గంలోకి మస్క్ను తీసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సారథిగా నియమించారు. అంతేనా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పలు ప్రపంచ దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడిన సమయంలోనూ టెస్లా అధినేతను తన పక్కనే ఉంచుకున్నారు. దీంతో కాబోయే అధ్యక్షుడి పాలనలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉండే అవకాశముందనే ప్రచారం మొదలైంది. దీనికి తగ్గట్టుగానే ఇటీవల మస్క్ వ్యతిరేకించిన ఓ బిల్లును ట్రంప్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.